నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. దశాబ్దాలుగా పాకిస్తాన్ అణుబాంబుల గురించి మాట్లాడడం మనం వింటూనే ఉన్నాం. వాళ్ళ కమాండర్స్ ప్రతిసారి భారత్ ని బెదిరిస్తూనే ఉన్నారు. సింధు నదిపై భారత్ ఏదైనా కట్టడాలు చేస్తే అణుబాంబులు వేయడానికి వెనకాడమని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మరోసారి హెచ్చరించారు. ఈ బెదిరింపులకు భారత్ ఇచ్చిన సమాధానం కేవలం ఒక ప్రకటన కాదు, అది పాకిస్తాన్ గుండెల్లో ఒక భయంకరమైన ప్రకంపన. అది ప్రపంచాన్ని నిశ్శబ్దంగా గమనించమని చెప్పిన ఒక శక్తివంతమైన మెసేజ్. కానీ అసలు కథ ఇప్పుడు మొదలైంది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ విభాగం పాక్ ప్రభుత్వానికి సమర్పించిన ఒక నివేదిక వారిని భయంకరంగా వణికిస్తుంది. మంచులో గడ్డకట్టిన రక్తంలా ఆ రిపోర్ట్ పాకిస్తాన్ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుంది. ఆ నివేదికలోని ప్రతి పదం పాకిస్తాన్ భవిష్యత్తుపై రాసిన ఒక మృత్యు శాసనంలా కనిపిస్తుంది. ఆ రిపోర్ట్ ఏం చెబుతుందంటే, భారత్ పై ఎలాంటి దురాచరణ చేసినా ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే దేశం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. భారత్ ఎప్పుడు నిశ్శబ్దంగా లేదని, పాకిస్తాన్ కదలికలను ప్రతి క్షణం గమనిస్తుందని ఆ నివేదిక భయంకరమైన నిజాలను బయటపెట్టింది. వేలాది మంది భారతీయ సైనికులు పక్కా వ్యూహంతో స్లీపర్ సెల్స్ లా పాకిస్తాన్ లో నివాసం ఉంటున్నారట. వీళ్ళు మామూలు సైనికులు కాదు, వీళ్ళు భారత్ శిక్షణ పొందిన చిరుతలు. వీళ్ళు పాకిస్తాన్ సమాజంలో నిశ్శబ్దంగా అజ్ఞాతవాసం చేస్తున్నారు. వాళ్ళు మారువేషంలో బతుకుతున్నారు. పాకిస్తాన్ లో ఒక భాగంలా కలిసిపోయారు. కానీ వారి గుండెల్లో మాత్రం నిత్యం భారత్ కోసం నిప్పు రాజుకుంటుంది. వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్న అగ్నిపర్వతాలు. ఒక చిన్న నిప్పురవ చాలు ఆ అగ్నిపర్వతాలు బద్దలవడానికి. పాకిస్తాన్ ఆర్మీ ప్రభుత్వం భారత్ పై ఎలాంటి చర్య తీసుకునే ఆలోచన చేసినా ముందుగా తమ సొంత గడ్డపైనే ఒక భయంకరమైన అల్లకల్లోలం ప్రారంభం కావడం ఖాయమని ఆ నివేదిక స్పష్టం చేసింది. బయటి శత్రువుల కోసం చూసేలోపు వారి లోపలే దాగి ఉన్న భారత సైనికులు పాకిస్తాన్ నాశనం చేయడానికి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు, ఆ నివేదిక తెలిపింది. ఈ కేవలం ఒక హెచ్చరిక కాదు, ఇది పాకిస్తాన్ ఉనికిని నిలబెట్టుకోవడానికి చివరి అవకాశం. భారత్ ను తక్కువ అంచనా వేస్తే వారి భౌగోళిక ఉనికినే నాశనం చేసే శక్తి భారత్ కు ఉందని ఈ రిపోర్ట్ ప్రపంచానికి చాటి చెబుతుంది. భారత సైనికులు సరిహద్దులోనే కాదు, శత్రువుల గడ్డపై కూడా వారి గుండెల్లో నిద్రపోతున్నారని ఈ నివేదిక నిరూపించింది. శత్రువు కళ్ళు పీకేయడానికి గడ్డపై అడుగు పెట్టాల్సిన అవసరం లేదు. శత్రువు గడ్డపై నుంచే కళ్ళు పీకేగల సత్తా భారత్ కుందని ఈ రిపోర్ట్ ప్రపంచానికి చాటి చెబుతుంది.